హే ఆగు, నీకో చిన్న కథ చెప్పాలని నీకోసమే చూస్తున్నాను, వింటావా? ఓ రోజు అటుగా వెళ్తున్న 2 కప్పలు సడన్ గా బావిలో పడిపోయాయి. బావిలో పడ్డాక ఆ 2 కప్పలు చాలాసేపు తన శ్రమంతా ఉపయోగించి బావి నుండి బయటికి రావడానికి కష్టపడుతున్నాయి. ఈలోగా ఆ చుట్టుపక్కల ఉండే మిగిలిన కప్పలన్నీ బావి పైనుండి చూస్తూ కింద ఉండే 2 కప్పల్ని మీరు ఎంత ప్రయత్నించినా మరి పైకి రాలేరు, మీరు మీ ప్రయత్నాన్ని విరమించుకుని అక్కడే జీవించండి అంటూ హేళన చేస్తూ ఉన్నాయి. ఈ మాటలు విన్న ఒక కప్ప ఈ బావి చాలా లోతుగా ఉందేమో, ఆపేస్తే బాగుంటుంది అనుకుని తన ప్రయత్నాన్ని అక్కడితో విరమించుకుంది. కానీ ఇంకో కప్ప మాత్రం తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా గెంతుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. పైనుండే కప్పలు కామ్గా ఉంటాయా? నీ తోటి కప్ప తెలుసుకుని తన ప్రయత్నాన్ని విరమించుకుంది, నువ్వే నీ శ్రమను వృధా చేసుకుంటున్నావు, నువ్వు కూడా అక్కడే ఉండిపో, ఈ జన్మలో నువ్వు బయటికి రాలేవని ఇంకాస్త ఎక్కువగానే హేళన చేయడం మొదలుపెట్టాయి. కానీ ప్రయత్నిస్తూ ఆ కప్ప చివరికి బావి పైకి చేరుకుంది. బావిలోనే జాలిగా కూర్చున్న కప్ప చివరికి పాముకి ఆహారంగా మారిపోయింది. పైకొచ్చిన కప్పను చూసి మిగిలిన కప్పలు ఇలా అడిగాయంట, ఎంత హేళన చేసినా ఎన్ని మాటలన్నా నువ్వు ఎలా పైకి రాగలిగావు అని. అప్పుడు ఆ కప్ప తన చెవిని సవరించుకుంటూ, ఓ అదా, నాకు కొంచెం చెవుడుందిలే, నేను చాలా శ్రమపడి అలసిపోయి నా ప్రయత్నాన్ని విరమించుకుందాం అనుకున్నా, కానీ పైన మీరు నన్ను పైకి రమ్మని ప్రోత్సహిస్తున్నారేమో అనుకుని ఆగకుండా శ్రమిస్తూనే నా గమ్యాన్ని చేరుకున్నా అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకటి అర్థం చేసుకో, నీకెప్పుడైనా ఇది అవసరం ఉండొచ్చేమో. చెడు చెప్పే వాళ్ళ దగ్గర, నిన్ను కిందకి నెట్టే వాళ్ళ దగ్గర చెవిటి వాళ్ళలా ఉండడమే మంచిది. అనుకున్నది సాధించాలంటే కొంచెం ప్రశాంతంగా ఉండి పక్క వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ప్రయత్నాన్ని విరమించకుండా ఎప్పటికీ ఆగకుండా శ్రమిస్తూనే ఉంటే నీ గమ్యం నీకు మరింత చేరువుగా వస్తుంది.